మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 29వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. చాలు. అరణ్యయాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిస్తున్న మాట, నేను ఇశ్రాయేలు మధ్యలో నివసించి వారికి దేవుడనై యుందును. దేవునికి స్తోత్రం. చదువుకోవడానికి చిన్న మాటే, కానీ దీంట్లో చాలా గొప్ప అర్థం ఉంది. దేవుడు వారి మధ్యలోకి నివసించడం అనేది చిన్న విషయం కాదు. దేవుడు తన పరలోకాన్ని, తన మహిమను విడిచిపెట్టి మంటి పురుగులమైన మనుషుల మధ్యలో నివసించి వారికి దేవుడై ఉండాలి అని ఆశపడటం అనేది చిన్న విషయం కాదు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తున్న సంగతిని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పరలోకంలో దేవుడు ఉండేటువంటి స్థలము ఎలా ఉంటుంది అని ఆయా సందర్భాల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మాట్లాడారు. ఉత్తర దిక్కున సభా పర్వతం అని, సియోను పర్వతం అని పేరు. ఆయన అక్కడ ఉంటారు. అత్యున్నత సింహాసనము దేవుడు ఆసీనుడై ఉండగా నలుగురు జీవులు ఆ సింహాసనము క్రింద 4 దిక్కులా కనపడతారు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనకు లెక్క చెప్పలేం కాబట్టి, మనకు పెద్ద సంఖ్య కోటి కాబట్టి అలా ఉచ్చరించుకుంటూ ఉంటాం. కానీ ఎంతకాలం నుంచి వాళ్ళు అలాగ సింహాసనము మోస్తూ ఉన్నారో తెలియదు. వారిని కెరూబులు, శరాబులు అని పిలుస్తూ ఉంటారు. చాలా కాలంగా ప్రారంభం నుంచి కూడా దేవుని సింహాసనాన్ని ఈ కెరూబులు అనే వారు మోస్తూ ఉన్నారు. కెరూబు రెక్కల మీద ఆసీనుడైనవాడా అని కూడా రాయబడింది బైబిల్లో. మనందరికీ బాగా తెలుసు, చాలాసార్లు మనం విన్నాం, ఆ 4 జీవులకి 4 ముఖములు ఉన్నాయని. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, ఇలాగా 4 రూపాలు ఉన్నాయి. సింహాసనము ప్రక్కన 24 పెద్దలు సింహాసనాసీనులై ఉన్నారు. ఆలోచన కర్తలని, దేవుని సభా పర్వతం అని పిలుస్తూ ఉంటారు. ఆ 24 పెద్దలు కూడా వీణలు పట్టుకొని వాయిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. శరాబులు, కెరూబులు, శరాబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు. మీకు ఈ వివరణ యెషయా గ్రంథము 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎందుకు ముఖాన్ని కప్పుకున్నారంటే దేవుని తేజస్సును చూడలేక. కాళ్ళు ఎందుకు కప్పుకున్నారు? దేవుని సన్నిధిలో తమ కాళ్ళు చూపించడానికి కూడా వాళ్ళకి భయం వేసి, గౌరవం దేవుడికి ఇచ్చేటువంటి గౌరవం. అలాగ కప్పుకుని 2 రెక్కలతో ఆరాధన చేస్తూ ఉంటారు. సింహాసనముకు అవతల స్ఫటికము వంటి సముద్రము అవతల కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఇంతమంది కలిసి చేసే ఒకే పని ప్రభువుని ఆరాధించటం. ఆలోచనలో కూడా తప్పు చేయని పరిశుద్ధ దేవదూతలు, సింహాసనము మోస్తున్న కెరూబులు, 24 పెద్దలు, ఇంతమంది అంత వైభవంలో మనం చెప్పుకోవడానికి 4 మాటలుగా ఉంది, కానీ ఆ వైభవాన్ని వర్ణించలేం, ఆ మహిమను వివరించలేం. దేవుడు అక్కడ ఉన్నటువంటి సౌందర్యం అంతా మనకు వివరించలేదు. ఎందుకంటే మన స్థాయి చాలా తక్కువ. మానవ మేధస్సుకు అందని గొప్పతనము, గొప్ప మహిమ ఆ లోకంలో ఉంది. పరలోకం గురించి కట్టబోయేటువంటి సంఘము కోసం దేవుడు కట్టబోయేటువంటి పట్టణం గురించి నమూనాని ఇవ్వాల బైబిల్లో. పరలోక పట్టణానికి ప్రాకారం ఇచ్చారు నమూనా. 12 గుమ్మాలని, పునాదులకు అపోస్తలుల పేర్లని, గుమ్మములకు గోత్రకర్తల పేర్లని, ప్రాకారము గురించి వివరించారు. కానీ దేవుడు కట్టబోతున్న మన కోసం గృహం కడతా అని చెప్పారు కదా, ఆ వివరణ పూర్తిగా, ఎందుకంటే మన మేధస్సు అంతా అందుకోలేదు. మన ఊహకు మించిన మహిమలోకం అది. దేవునికి స్తోత్రం. అటువంటి పరిశుద్ధమైన మహిమ కలిగిన
స్థలములో ఉన్న దేవుడు ఒక భక్తుడు ఇలా అంటాడు, అంత మహిమను విడిచిపెట్టి ప్రతిరోజు ఆదాము అవ్వల దగ్గరికి రావడానికి అక్కడ ఏం తక్కువైందో. ఆదాము అవ్వల దగ్గర రోజు వచ్చేవాడుగా భూమి మీద ప్రారంభంలో, రోజు తోటలోకి వచ్చి రోజు మాట్లాడే వెళ్ళేవాడు. అంతమంది పరిశుద్ధులు, ఆలోచనలో కూడా తప్పు చేయని దేవదూతలు ఉన్నప్పటికీ రోజు భూమి మీదకి వచ్చి ఏదైనా వనంలోనికి వచ్చి ఆదాము అవ్వలతో ఎంతకి ఏం తక్కువైంది అక్కడ? ఒకవేళ మనం ఉంటే పరలోకంలో ఏం తక్కువైందన్నో తెగపోతున్నాడు అక్కడ భూమి మీదకి. మా స్తుతులు సరిపోలేదా? మేము పరిశుద్ధులు, ఆలోచనలో కూడా. ఎందుకు ఈ మాట పదే పదే వాడానంటే, ఒకడు ఆలోచనలో కూడా తప్పు చేశాడు. ఎవడో లూసిఫర్. వాడు ఆలోచనలో పాపం చేసినందుకు ఎక్కడ నెట్టేయబడ్డాడు? నరకానికి నెట్టివేయబడ్డాడు. ఆలోచనలో కూడా పాపము చేయని పరిశుద్ధ దేవతలు ఆరాధన చేస్తూ ఉంటే ఏం తక్కువైందనో పద్దాక భూమి మీదకి రోజు వెళ్ళొచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతకాలానికి అది కూడా అయిపోయింది. వాడు తప్పు చేశారు, వాళ్ళని బయటకు అమ్మాయి పోండి లేక మాతో ఎప్పుడు ఉంటాలి అనుకుని ఉంటారు దేవదూతలు. మనం అనుకుంటాం, వాళ్ళ ఆలోచన కూడా అంత ధైర్యం కూడా వాళ్ళు చేయరు. కొంతకాలానికి ఇంకో ఆయన తయారాడు భూమి మీద భక్తులు, హానోకు. 300 ఏళ్ళు రోజు భూమి మీదకి వెళ్ళటం, ఆయనతో మాట్లాడడం. హానోకు దేవునితో నడిచాను, రోజు మాట్లాడేవాడు. సరే మొన్నటిదాకా ఆదాము అవ్వాలంటే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ హానోకు. సరే ఇల్లు వస్తున్నాడు, పౌనిలే మన దగ్గర ఉంటున్నాడు అని దేవదూతలు సంతోషపడి ఉంటారు. ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చేసరికి మోషేతో అన్నాడు, నేను మీ మధ్యలో నివసిస్తా. మోషే, నేను మీ మధ్యలో నివసిస్తా, మీకు దేవుడినై ఉంటా. దేవునికి స్తోత్రం. బహుశా వాళ్ళు చాలా బాధపడి ఉంటారు, అయ్యో భూమి మీదకి ప్రభు పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి ఆలోచనలు కూడా పాపము చేయని దేవదూతల సన్నిధి విడిచిపెట్టి ప్రభు అన్నాడు, నేను మీ మధ్యలో ఉంటా, మీతో నివసిస్తా, మీకు దేవుడినై. చిన్న విషయం కాదు అది. నాకు బాగా సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే, పరలోకంలో అంతమంది దేవదూతలు ఆరాధన చేస్తున్నప్పటికీ అంతగా సంతోషపడింది ప్రభు. చెరసాల్లో 2 అభాగ్యులు గాయాలతో పాటలు పాడితే ఆయన కదిలి వచ్చేసాడంట. దేవుని స్తోత్రం. ఎవరా వీళ్ళిద్దరు? పౌలుసీల్లో గాయాలతో కట్టబడి ఆరాధన చేస్తూ ఉంటే ఆయన ఉండలేక చెరసాల. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తుంటే గడప కమ్ముల పునాదులు అదిరాయి. దేవదూతలు ఆరాధన చేస్తుంటే అక్కడ గడప గుమ్మ పునాదులు ఎదురుతూ ఉంటే వీళ్ళిద్దరిద్దరు గాయాలతో అభాగ్యులు లాంటి వారు మనుషులిద్దరు ఆరాధన చేస్తుంటే చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత ఇష్టం మనం అంటే, తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడు గనక. మనుషుల కోసం ఆయన చనిపోయాడు కానీ జంతువుల కోసమో చెట్ల కోసం ఆయన, గ్రహాల కోసం ఆయన చనిపోలేదు. ఎవరి కోసం చనిపోయాడు? తన రూపంలో చేసుకున్నాడు గనక. మానవ రూపం పరలోకంలో ప్రారంభం నుంచే ఉన్నది. దేవుని యొక్క స్వభావంలో ఒక భాగం అది. దేవుని యొక్క సింహాసనం కింద 4 జీవులు ఉన్నాయి కదా. ఒక జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. దేవునికి స్తోత్రం. దేవుని మనసులో మానవ రూపం ఉంది, చేసుకోవాలని తన చేతులతో అగాధములో నుంచి మన్ను తీసి రూపము ఏర్పరిచి తన జీవమును ఇచ్చి తన రూపములో తన పోలికలో చేస్తున్నాడు కనుక మనం అంటే ఆయనకి అంత పిచ్చి ప్రేమ. ఒక స్థాయి దాటితే ఏమంటారు? పిచ్చే. మనం అంటే ఆయనకి అంత పిచ్చి. ఆ పిచ్చి ముందు మరణం కూడా ఓడిపోయింది. పరమగీత గ్రంథంలో ఉంటుంది, ప్రేమ మరణము కంటే బలమైనది. అంతగా ప్రేమించాడు దేవుడు, అంతగా మనల్ని ఇష్టపడ్డాడు, అందుకే ప్రాణం పెట్టాడు. వాళ్ళతో అన్నాడు, మోషే నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీకు దేవుడనై ఉంటాను. అంత మాత్రమే కాదు, తన వాక్కు మన నోట ఉంచాడు. దేవుని మాటలు 7 మార్లు కడిగి ఊదినంత పవిత్రములు కదా. దేవుని పవిత్రమైన మాటలు దేవుడు మన నోట ఉంచాడా? ఈ భూమి మీద సువార్త చెప్పండి, ఎవరు చెప్పాలి? జంతువులా? ఎవరు చెప్పాలి? మనుషులే కదా. ఎవరి మాటలు అయ్యి? దేవుని మాటలు అంత పవిత్రంగా గలవై.
ఎంత జీవం కలిగిన మాటలు, శ్రేష్టమైన మాటలు. అటువంటి మాటలు మాట్లాడమని దేవుడు మనకు కృప అనుగ్రహిస్తే మన నోటితో ఏందిందో మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థమైన మాటలన్నీ, వ్యర్థమైన ఉచ్చారణ. అందుకే యేసు ప్రభు కొండ మీద చేసే ప్రసంగంలో ఒక మాట అన్నారు, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు తీర్పులో నిలబడతాడు. నీ ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క ఉంది. దేవుడు తన పవిత్రమైన జీవము కలిగిన మాటలు, ఒకవేళ గాబ్రియల్ దేవత వచ్చి, అయ్యా ప్రతిసారి సమాచారం నేనే తీసుకెళ్ళేది, ఓ రోజు నేను సువార్త చెప్తాలే అంటే, నీ మరణము గురించి, పునరుద్ధానం గురించి, రక్షణ సువార్త నేను చెప్తానంటే ఛాన్స్ ఉందా? దేవదూతలకు కూడా లేని భాగ్యం మనకి ఎవరికి ఇచ్చాడు దేవుడు? కానీ మనకు అది లెక్కలేదు. దేవుడు మనల్ని ప్రేమించి తన మాటలు మన నోట ఉంచి, తన జీవాన్ని మనలో ఉంచి అంటున్నాడు కదా, నేను మీ మధ్యలో నివసిస్తాను, నా కోసం గుడారము చేయండి, నేను చెప్పినట్లుగా చేయండి, నేను మీ మధ్య నివసించి మీకు దేవుడినయ్యుందును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివసించాడా? నివసించాడు. ప్రత్యక్ష గుడారము చేయించుకొని తన మహిమతో నింపి ఆయన కొండ మీదకు దిగొచ్చి వారితో మాట్లాడాడు. పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా వారిని మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన వారి మధ్యలో నివసించారు, వారికి దేవుడుగా ఉన్నాడు. ఆనాడు వారి మధ్యలో నివసించిన దేవుడు, వారికి దేవుడిగా ఉండి నడిపించిన దేవుడు మనతో నివాసము చేస్తాడా? ఈయన ఇద్దరు ముగ్గురే అన్నారు, ఏవో మాకు డౌట్ అన్నట్టు కూర్చున్నారు మీరు. మన మధ్య నివాసము చేస్తాడా? మనకు దేవుడిగా ఉంటాడా? ఎప్పుడు? నాకు ప్రశ్న కలిగింది. ఐగుప్తులో 430 సంవత్సరాలు బ్రతికినప్పుడు, 400 ఏళ్ళు బానిసలుగా బ్రతికినప్పుడు, చిత్రహింసలు అవుతున్నప్పటికీ కూడా దేవుడు ఐగుప్తులోనికి రాలా. తన ప్రవక్తను పంపించి, మోషేని పంపించి వారిని విడిపించాడు. విడిపించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి పోషించి వాళ్ళకు కొంత విషయాలు నేర్పిన తర్వాత అంటున్నాడు, నేను మీతో. అక్కడ రాని దేవుడు ఇక్కడ డైరెక్ట్గా ఎందుకు దిగొచ్చాడు? పైగా మోషేని దర్శించింది ఎక్కడ దేవుడు? ఐగుప్తులోనా, ఐగుప్తుకి బయట? చెప్పాలి. ఐగుప్తు లోపల, ఐగుప్తు బయట. హోరేబు పర్వతం ఎక్కడుంది? ఐగుప్తుకు బయటే. అదే సీనాయి పర్వతం ఐగుప్తుకు బయటే. మోషేని దర్శించింది ఎక్కడ దేవుడు? ఐగుప్తుకి బయటే. నేను నివాసము చేస్తానని చెప్పింది ఎప్పుడు? ఐగుప్తు దాటిన తర్వాతే. ఐగుప్తులో ప్రవక్తను పంపించాడుగా, ఆయన దిగి రాలా. ఆ ప్రవక్తనుడు ఎందుకు పంపించాడు? విడిపించడానికే. ఈ విషయం ద్వారా నేను మీకు నేర్పన్న పాఠం ఏంటంటే, నువ్వు ఐగుప్తులో ఉంటే దేవుడు నీతో నివసించడు. నువ్వు ఐగుప్తులో నుంచి బయటకు వస్తే నీతో నివసిస్తాడు. ఐగుప్తు అంటే ఏంటి? లోకం, పాపం, వ్యసనం, నమ్మక ద్రోహం, దౌర్జన్యం, బానిసత్వం. దానికి చాలా పేర్లు పెట్టుకోవడానికి. అవన్నీ లోకంలో ఉంటాయి. నువ్వు లోకములో ఉంటే దేవుడు నీతో నివసించడు. నువ్వు ఎక్కడికి రావాలి? లోకానికి వేరై నువ్వు ఐగుప్తి అనుభవాల నుంచి బయటకు వచ్చేయాలా. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకా ఐగుప్తులో ఉంటే కుదరదు. పేతురు గారు ఏమన్నారు? మీరు మూర్ఖులు, ఈ తరము వారికి వేరై రక్షణ. నువ్వు లోకల్లో వెళ్తే లోకల్లో వ్యక్తిలాగా మందిరంలోకి వచ్చేస్తే మందిరంలో వ్యక్తి కాగా అటొకడికి ఇటొకడికి వేయకూడదు. ఇంకా లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లు నీలో ఉంటే, పాపము నీలో ఉంటే, మోసము నీలో ఉంటే, దౌర్జన్యం నీలో ఉంటే, నా దేవుడు నీతో నివసించడు, నీతో రాడు. ఒకానొక సందర్భంలో మోషే నేను మీతో రాను కానీ మీరు వెళ్ళండి కనానుకు అన్నాడు. మోషే ఏమన్నాడు? ఉదయం మేము వెళ్ళం, నువ్వు రావాల్సిందే, కుదరదు. సరేలే, నా దూత వస్తుంది ముందు, మీకు దూత ముందు నడుస్తాడు, మీరు వెళ్ళండి. కుదరదు, దూత వస్తుందిగా. మరేం కావాలి? నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని, నువ్వు మాతో ఉండబట్టేగా సముద్రం పాయలైంది, నువ్వు మాతో ఉండబట్టేగా మన్నా కురుస్తుంది,
నువ్వు మాతో ఉండబట్టేగా బండలో నుంచి నీరు, నువ్వు మాతో లేకపోతే ఇవన్నీ, నువ్వు మాతో లేకపోతే ఐగుప్తు దాటి మేము వచ్చేవారమా? నువ్వు మాతో లేకపోతే అమాలేకుల మీద విజయాన్ని మేము సాధించేవాళ్ళమా? నువ్వు మాతో లేకపోతే ఆ బిలాము ప్రవచనాన్ని మార్చగలిగేది ఎవడో? శపించడానికేగా వచ్చింది. దేవుడు దాన్ని ఎలా మార్చాడు? బిలాము అన్నాడు, ఏమని భయపెట్టగలను? యెహోవా భయపెట్టమని చెప్పలేదే. ఏమని శపించగలను? యెహోవా శపించమని. యెహోవా వారిని ఆశీర్వదించెను, నేను దానిని మార్చజాలను. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఆయన వారితో ఉండుటని బట్టి. అద్భుతాలు జరగాలంటే దేవుడు మనతో లేకపోతే, భక్తులు వాళ్ళు పాడతారు కదా, నీవే నాతో వస్తే దిగులు నాకుండే. దిగులు ఉండదు, క్షయత ఉండదు, కరువు ఉండదు, చీకటి. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నల్లంటదు. ఆయన లేకపోతే. నాకు ఆ పాటలో ఒక పదం బాగా ఇష్టం, నీవే రావాలయ్యా, నీవే కావాలయ్యా మాతో. దేవుడు మనతో ఉండాలని, మనతో నడవాలని ఒక్కటే, నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నీతో నడవడు. ఖచ్చితం అది. అదేంటండి, నేను మందిరానికి వస్తున్నాక బాగానే ప్రతి ఆదివారం వస్తున్నావు, కానీ నీలో నుంచి లోకం బయటికి వెళ్ళాలా? నువ్వు చనిపోయేదాకా మందిరంలో కొనసాగిన లోకానికి నీకు వేరు కాకపోతే ఏ ఉపయోగము లేదు. లోకాన్ని విడిచిపెట్టాలా, పాపాన్ని విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం. అయితే ఇందులోకి తిరగాసు ఉంది. వీళ్ళు ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు పాటల పోల. ఐగుప్తుని విడిచిపెట్టారని కొంతమంది దారిలో పాట అంటే ఏంటి, ఐగుప్తు తిన్న కీర దోసకాయలు ఉల్లిపాయలు అవన్నీ మాకు అనవసరంగా తీసుకొచ్చావు మోషే, ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావు ఏంటి, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని పడేసావు. ఇదే పాట. నేను అంటాను, ఈ దారిలో నడిచే వాళ్ళకంటే అసలు అక్కడ ఉండటమే బెటర్ కాదు. అడుగులేమో ఇటు, ఆశలేమో అటు. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ మనసులు ఉన్నాయా? మనుషులేమో మందిరంలో ఉంటున్నారు, మనసు ఎక్కడ ఉంటే సంతోషం. మనం విడిచిపెట్టిన, మనం వదిలిపెట్టిన పాత రోత బ్రతుకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు సాతాను. ఒకప్పుడు ఇలా చేసావు, అప్పుడు బాగున్నావు, ఇప్పుడు చర్చకు వచ్చి నాశనం అయిపోయావు నువ్వు. అప్పుడు బాగా 3 పూట్ల తినేది దేవుడు నమ్ముకాడి నుంచి నీకు ఒక పూట తిండి వస్తుంది. నీతి యథార్థత అన్నావు, అప్పుడు నీకు ఉద్యోగంలో కాస్త సైడ్ మనీ వచ్చేది, ఏదో దొంగ సంతకం పెట్టి ఏదో మాటలు చెప్పి సంపాదించేవాడివి. ఇప్పుడు చర్చకు వచ్చాక ఏమైంది? సంపాదన తగ్గింది. అప్పుడు వారానికి 4 పూట్ల చికెన్ తినేవాడు, ఇప్పుడు వారానికి చికెన్ దిక్కు కూడా అనవసరంగా వచ్చావు నువ్వు అని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి అప్పుడు? నిజమే కదా. అసలు రక్షణ పొందకముందు, దేవుళ్ళలోకి రాకముందు నేను చాలా దర్జాగా బతికాను, ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది అని అనుకోవాలా? దేవుళ్ళలోకి నువ్వు వచ్చాక, దేవుని మార్గంలోకి వచ్చాక, లోకాన్ని విడిచిపెట్టాక నీ సౌకర్యం, నీ ఆరోగ్యం, నీ బంధుజనం, నీ బలగం, నీ డబ్బు దూరం అయిపోతాయేమో, కానీ నువ్వు దేవుడికి దగ్గరికి వెళ్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఈ డబ్బు కొంతకాలానికి ఉండిద్దా? నువ్వు 10 ఎకరాలున్నా నేను పెట్టేది ఎందులో? 10 ఎకరాలు సమాధి తీసి పెడతారా? ఎందులో పెడతారు? మనం చెప్పుకున్నాం 6 అడుగులు పొడవు, వాడికి పెద్ద బిల్డింగ్ ఉందరా, అట్టట బాణతో బిల్డింగ్ మధ్యలో పెట్టి బిల్డింగ్ మొత్తం సమాధి చేద్దాం. ఆయన ఎవరో కట్టారే ఆడ భార్య కోసం తాజ్మహల్. అలాగే మనం పోయాక మన ఆస్తి మొత్తం, లేకపోతే నీ బంగారం మొత్తం నీ సమాధి చేసి పంపిస్తారు. నిన్ను ఇవాళ ఉంటాయి. నేను అంటాను, ఆయన ఉంటే చాలు, ఏమీ లేకపోయినా పర్వాలేదు.
దేవుని స్తోత్రం. నా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకునే పాట ఏంటి తెలుసా? ఏది పోయినా పర్లా, దేవుని కృప పోగొట్టుకోకూడదు. ఏది పోయినా పర్లా, ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, డబ్బు పోయినా, బంధు జరంగం పోయినా, సమస్తం ఈ లోకం అంతా పోయినా, ప్రాణమే పోయినా కృపను కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. ఆయనతో మనతో ఉంటే చాలు. కానీ వీళ్ళ పాట అంతా ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు బాగుంది, మాకంతా సౌకర్యంగా ఉంది. మా ఇక్కడ వాస్తవానికి వీళ్ళు దేవదూతల చేత కురిపిస్తున్న మన్నా తింటున్నారు, అద్భుతమైన జలమును త్రాగుతూ ఉన్నారు. చొక్కా మాసిపోలేదు, చెప్పుల వారు కూడా తెగిపోలేదు. అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. ఎండ దెబ్బ లేదు, చలి దెబ్బ కూడా. వాస్తవానికి వీళ్ళ ప్రయాణం బాగుంది, వీళ్ళ బతుకు బాగుంది నిజానికి మాట్లాడుకుంటే. కానీ విషయం ఏంటంటే వీళ్ళ మనసు ఎక్కడ లేదు. మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడ లేనప్పుడు నువ్వు ఆ మనిషితో ఎంత మాట్లాడినా, మీకు అర్థమయ్యే భాషలో ఈ జనరేషన్లో ఒక మాట చెప్పనా? పిల్లలు తెలుసో తెలియకో పిచ్చి ప్రేమలో పడతారు. ఎవరి బిడ్డలో ఒక టీనేజ్లోనే ఇప్పుడు వెళ్ళిపోతున్నారులే. వెళ్ళిపోయినప్పుడు బాగా పిచ్చి ప్రేమలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అబ్బాయి ఈ దారి కరెక్ట్ కాదురా, వద్దురా నా మాట అని చెప్పినప్పుడు వాళ్ళు వింటారా? ఎందుకు? మనసు ఎక్కడ లేనప్పుడు మనిషి ఎంత మాట్లాడినా. కొన్ని సందర్భాల్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, వీళ్ళ మనసు ఇక్కడ లేదు కనుక వీళ్ళకి ఎన్ని చెప్పినా, నేను లోకము పూర్తిగా మునిగిపోయాక కొన్నిసార్లు బోధ ఎక్కదు నీకు, సేవకుని ఉపదేశం ఎక్కదు నీకు, సేవకుని బాధ అర్థం కాదు, సేవకుని కన్నీరు అర్థం కాదు, దేవుని దుఃఖము నీకు ఎప్పుడు అర్థం కాదు? నీ మనసు లోకం మీద, లోకపు ఆశల మీద ఉన్నప్పుడు దేవుని బోధ నీకు అర్థం కాదు, ఆయన ప్రాణ త్యాగం కూడా నీకు అర్థం కాదు, ఈ ప్రయాస అర్థం కాదు. మాట్లాడి ప్రకటించి సేవకుల ఆయుష్లు తరిగిపోతాయి, సేవకులు గద్దించిపోతూ తరాలు వస్తున్నాయి. కానీ చాలామంది ఇంకా ఎందుకు మారట్లేదంటే వాళ్ళ మనసు ఎక్కడో కట్టేయబడింది. మనసారి చెప్పుకున్నాం కదా, గాడిదకు తాడు ఉపదీసినా గాడిద రాదంట. ఎందుకు? కట్టేయబడింది తాడు కాదు, మనసు కట్టేసుకుంది దానికి. పిచ్చోడా తాడాపింది అనుకుంటున్నావు నన్ను, నా మనసే కట్టేసుకుంది ఇక్కడ. కాబట్టి నువ్వు తాడు ఉపదీసిన ఉపయోగం, విడుదల రావాల్సింది మనస్సుకి. దేవుని స్తోత్రం. లోకములో మనం ఉండకూడదు, మన మనసులో లోకం ఉండకూడదు. అప్పుడే దేవుడు వారి మధ్యలో నివసిస్తాడు, వారికి దేవుడు అయి ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనతో ఉండాలంటే మనం లోకంలో నుంచి వేరవ్వాలి, మన మనస్సులో నుంచి లోకం బయటికి వెళ్ళిపోవాలా, దేవునితో దేవుని సహవాసంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా అన్నాడు మీ మధ్యలో నివసిస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? ఒకానొక రోజున యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి వెళ్తున్న ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన. ఇదిగో బోధకుడా. ఏంటి బాబు ఏంటి సంగతి? మా పనుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు, మరి నువ్వు స్వస్థపరచవా అంటే యేసు ప్రభు అన్నారు, పద నేను ఇంటికి వస్తా అంటే ఆ శతాధిపతి అన్నాడు, నువ్వు వచ్చుటకు నా ఇల్లు యోగ్యంగా లేదు, కానీ నువ్వు ఒక మాట సెలవిస్తే నా దాసుడు. ఆ సందర్భం అనంతా పక్కన పెట్టి నాకు ఒక మాటే బాగా పట్టుకుంది. ఏంటో తెలుసా? యేసయ్యే వస్తాను అంటే ఆయన ఏమంటున్నాడు? నీ ఇల్లు యోగ్యంగా లేని మాట వాస్తవమే, నువ్వు నిజం ఒప్పుకున్న సంతోషం, సరి చేసుకోవచ్చుగా. దేవుడు రాలేనంత యోగ్యంగా నీ ఇల్లు లేనప్పుడు ఏం చేయాలి? ఈ రాత్రి దేవుడు మీ దగ్గరికి వచ్చి, బిడ్డా నేను మీ గృహంలో నివసిస్తాను, నీతో ఉంటాను, కొంచెం వేరే కొన్ని విషయాలు నీ ఇంట్లో అడ్డుగా ఉన్నాయి, సరిచేసుకుంటావా అంటే ఏమంట? అయ్యో నువ్వు వద్దులే కానీ చర్చిలో ఉండయ్యా, నేను నీ దగ్గరికి శని ఆదివారాలు వస్తాను, నువ్వు ఇప్పుడు సడన్గా ఇల్లు ఖాళీ చేయమంటే, ఇంట్లో సరి చేయమంటే కుదరదు, మేము ఎప్పటి నుంచో వాడితో ఉన్నాము కాబట్టి కుదరదంటావా? దేవుడు దర్శించి మాట్లాడితే, జక్కయ్య చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట. జక్క ఏమన్నాడు? రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నీ
వేచియుంటిని. రావయ్యా యేసయ్య నా ఇంటికి, నీ రాకకై నే వేచియుంటిని. కన్నులారా నిన్ను చూడాలని, కన్నులారా నిన్ను వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్య నా ఇంటికి, నీ రాకకై నీ యథార్థ హృదయముతో నడుచుకొనును. ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొనును. ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. అతిహీనుల క్రియలు నా కంటనీయను. ముఖ చిత్తుల నుండి తొలగిపోదును. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. రావయ్యా యేసయ్య నా ఇంటికి, నీ రాకకై నీ నిర్దోష మార్గములో నడుచుకొనును. మోసము నా ఇంట నిర్దోష మార్గములో నడుచుకొనును. మోసము నా ఇంట నిలువనీయను. అబద్ధికులను ఆదరింపను. భక్తిహీనుల మార్గం నీ తొక్కను. రావయ్యా యేసయ్య నీ రాకకై నీ వేచియుంటిని. రావయ్యా యేసయ్య నా ఇంటికి, నీ రాకకై నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ మీరు శతాధిపతులాగా ఉంటారా, జక్కేలాగా ఉంటారా? అంటే వచ్చి తీమందాక తీరనమాట. మరి ఏం చేయాలా? హఠాత్తుగా వారి గ్రామంలోనికి మందసం వచ్చింది. ఎందుకు ఆగిందో తెలియదు. అంత భయభ్రాంతులతో ఉన్నారు. దావీదు ముఖంలో కళలేదు, భయం అలుముకుంది. ఏం చేయాలో తెలియట్లా. ఒక యాజకుని మోసుకొని వెళ్ళిపోతున్నారు. చచ్చిపోయాడు. ఏమైందో అర్థం కావట్లా. ఊరంతా కూడా భయంతో చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు హోలాహలంగా ఉన్నటువంటి యాత్ర, అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉత్సవంగా జరుగుతున్న యాత్ర సడన్గా నిర్మానుష్యం అయిపోయింది. ప్రతి ఒక్కరిలో భయం వేసింది. ఆ బండ దగ్గరికి వెళ్ళడానికే ధైర్యం సరిపోవట్లా. ఏముందా బండి మీద? మందసం ఉంది. దావీదు కూడా దూరంగా ఉండి భయపడుతున్నాడు. ఏం చేయాలి? దేవుని కోపం రగులుకుంది. దేవుడు ఉగ్గుడై ఉన్నాడు. ఈ సమయంలో యెరూషలేముకి నేను తీసుకొని, నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఎక్కడెక్కడో పెట్టాలి, విషయం ఏంటో విచారించాలి, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని మందసరుడు వదిలేరు కదా. ఎక్కడ పెడదామని ఎంక్వైరీ చేస్తుంటే ఆ ఊర్లో ప్రతి చేయి చూపించింది ఓబేద్ ఎదోం. ఓబేద్ ఎదోం ఇంట్లో పెట్టయ్యా. ఆ ఇల్లు మంచి సాక్ష్యము కలిగింది. ఆ ఇంట్లో ఏ దుర్మార్గము లేదు, ఆ ఇంట్లో ఏ దుష్టత్వం లేదు. వాళ్ళు మంచి సాక్ష్యము కలిగిన వారు. ఒకసారి అడగవా అని సాక్ష్యము చెప్తే, అయ్యా ఓబేద్ ఎదోము రాజుగారు చెప్పండి, మందసం మీ ఇంట్లో. ఓబేద్ ఎదోం ఒక ఎదోమీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలు మధ్యలో మందసాన్ని తీసుకువెళ్ళడానికి భయపడేస్తారు ఒక్కోసారి. కానీ ఇతడు ఎవరు? ఎదోమీయుడు. ఎదోం అంటే ఏశావు సంతానం. ఓబేద్ ఎదోం. ఎదోము ఇంటికి మందసం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు సుభిక్షంగా ఉంది. 3 మాసములు ఉన్న దేవుడు సమస్తాన్ని ఏనాడన్నా ఊహించాడా? నా ఇంటికి మందసం. ఇశ్రాయేలు కూడా కాదు కదా, అన్యుడు కదా. మందసాన్ని ఫిలిస్తీయులు తీసి తమ గుడిలో పెట్టుకుని దేవుడు తాడ తీశాడు. ఆ బొమ్మ 3 ముక్కలైపోయి అక్కడ తల ఒక చోట, మొండె ఒక చోట
పడింది కదా, దేవుడు భయంకరమైన గడ్డలతో మొత్తాడు కదా జనాంగం మొత్తాన్ని. అలాంటిది ఒక ఇంట్లో పెట్టడానికి ఆ ఇల్లు ధైర్యం చేసిందంటే ఆ ఇంట్లో ఎంత పవిత్రత ఉందో, ఆ ఇల్లు ఎంత యథార్థంగా ఉందో. నీ ఇంటికి దేవుడు వస్తాను అంటున్నాడు. మన మధ్యలోకి వచ్చి దేవుడు మన ఇంట్లోకి రాడా? ఆయన అంటున్నాడు, నేను నీ ఇంటికి, జక్కయ్య నీ ఇంటికి వస్తా, శతాధిపతి నీ ఇంటికి. దేవుడే నోరు తెరిచి పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు నీ ఇంట్లో ఉంటానయ్యా అంటే ఇంకా ఆటంకాలు ఏంటండి, మనకు అభ్యంతరాలు ఏంటండి? దేవుడే వస్తాను అన్నాక పరమ దుర్మార్గుడైన జక్కయ్య క్షణాల్లో మారిపోయాడు. తన ఇంట్లో ఉన్న దుర్మార్గపు సొమ్మంతా బయటకు వచ్చేసింది. ఎవడు అడుగుంటాడు, బుద్ధి ఉందా లేదు నీకు, ఆయన వస్తే వచ్చాడులే, డబ్బు పంపించేస్తావేంటి? ఆయనే వచ్చాక ఈ డబ్బుతో నాకెందుకు ఇంకా, ఆయనే వచ్చాక ఇవన్నీ నాకు. నేను అంటాను, మన గృహాల్లో మంచి మంచి వస్తువు లేకపోయినా వచ్చే నష్టమేం లేదు, ఆయన లేకపోతే నష్టం. మన గృహాల్లో మనం ఆశించిన ఎక్విప్మెంట్ లేకపోయినా పర్వాలేదు, నీకు పెద్ద బిల్డింగ్ లేకపోయినా పర్వాలేదు, నీది పూరు గుడిసైనా పర్వాలేదు, నా దేవుడు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నా బిల్డింగ్ ఉంటేనే వస్తాను, పూరు గుడిసో రానన్నాడా? నువ్వు చెట్టు కిందనే వస్తాడుగా. నీ డేరా రోడ్డు పక్కన డేరా అయినా ఆయనకు ఆటంకం ఏం లేదు. సరి చేసుకోవడానికి మనకి అడ్డం. నీ మధ్యలోకి వస్తా. 2, నీ ఇంటిలోనికి ఇంకాస్త ముందుకు అడిగేసి దేవుడు ఇంకాస్త ధైర్యం చేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును. చాలు. ఇంతకీ ఇది ఏ తలుపో? హృదయం అనే తలుపు బయట దేవుడు నిలుచుండి తట్టుచున్నాడు. తలుపు తీసి లోనికి వస్తా. మన మధ్యలోకి వచ్చాడు. 1, 2 మన ఇంటిలోనికి. 3 ఎక్కడికి వస్తా అంటున్నాడు? మన హృదయంలో ఏముందో ఇంతకీ. యేసు ప్రభు సాక్షాత్తు ఆయన నోట ఒక లిస్టు చదివాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ మంచివన్నీ చెడ్డయా మంచియా? మరి ఎందుకు లోపల పెట్టుకున్నారు కొంతమంది భద్రంగా, ఎవడ తెలియకుండా దాచుకొని తగిన సమయం ముందు ఒక్కో ఆయుధం బయటకు తెస్తావా? భద్రంగా లోపల పెట్టేసుకొని మోసం చేసినప్పుడు మోసాన్ని, పాపం చేసినప్పుడు పాపాన్ని, వ్యభిచారం చేసినప్పుడు భద్రంగా దాచి పెట్టేసుకొని భద్రంగా పెట్టేసుకున్నావా? ఎవడన్నా మంచి వాటిని లోపల పెట్టుకుంటాడా, చెడ్డ వాటిని లోపల పెట్టుకుంటాడా? మున్సిపాలిటీ బండి వెళ్తుంది, సడన్గా డోర్ ఊడిపోయింది ట్రాక్టర్ది, చెత్త అంతా రోడ్డు మీద పడింది. అమ్మమ్మ బంగారు లాంటి చెత్త పడిచిన లోపల పెట్టేసుకున్నాడు. తీసుకొచ్చి బెడ్రూమ్ పెట్టి తాళం వేస్తావా? ఎందుకయ్యో అక్కడ దాకా ఎందుకు? 3 రోజులు కిచెన్లో చెత్త బయట పడేకుండా కిచెన్లో పెట్టుకో. కిచెన్లో ఎంత చెత్త వచ్చేది, వేస్టేజ్. సద్దన్నమని, పాడైపోయిన కూరలు, వంట వండేటప్పుడు కొన్ని పదార్థాలు, ఇవన్నీ చాలా ఒక డస్ట్బిన్లో వేస్తాం కదా, అన్నీ కూడా 3 రోజులు ఇంట్లో పెట్టుకో బయట వేయకుండా. ఏమైంది? ఒక వారం పెట్టుకుంటే ఉంటాం ఇంట్లో. ఒక సజ్జని ఎలకి ఇంట్లో ఒక రోజు ఉంటేనే భరించలేము. మంచాలు, బీరువాలు అన్నీ ఎతికి దాన్ని బయటపడి ఇల్లంతా శుభ్రంగా
అంతకంటే కొన్ని వేల రెట్లు కంపు హృదయంలో ఉంది. ఈ చెడ్డవన్నీ మీకు నోరు దుర్వాసన సహజంగా మనుషులకి నోరు దుర్వాసన వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? మొహం కడుక్కుంటాం. ఇంకా వస్తే ఇక ఉంటాయి ఏదో మౌత్ వాష్లని, మౌత్ ఫ్రెషనర్లని, ఏదో రకరకాలు ఉంటాయి. ఇంకా ఆగట్లేదు అంటే తెలుసా, బాడీ డీహైడ్రేట్ అయితే, వేడి ఎక్కువైతే, నీరు శాతం తగ్గితే లోపల నుంచి కంపు వస్తుంది. ఆ కంపు లోపలన్నంతసేపు ఏం అర్థం కాదు, బయటకు వస్తేనే ఇంత కంపు నా ఒంట్లో. హృదయంలో కంపు ఎంత ఉందో తెలుసా? అది బయటకు వస్తేనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన దానికి పెద్ద రోగం ఉంది. ఆ రోగం పేరు మోసం చేయటం. ఎవరిని? నిన్నే. అది ఎవరినో మోసం చేయదు, నిన్ను టార్గెట్ చేసిద్ది. నిన్ను నాశనం చేశాక అప్పుడు నీ ద్వారా ఫస్ట్ టార్గెట్ నువ్వే. అట్లాంటి పనికి మన హృదయం దేవుడు మనకెందుకు ఇచ్చాడో? దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చాడు. మనుషులను దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను. దేవుడు మనకు మంచి హృదయాన్ని పుట్టినప్పుడు ఇచ్చాడు. మనం కల్పించుకున్నాం, చెడగొట్టుకున్నాం, పాడు చేసుకున్నాం, దానికి రోగం వచ్చింది. ఆ రోగం పేరు మోసం చేయటం. ఎవరిని? నిన్నే. ఎవరినో మోసం చేయదు, నిన్నే మోసం చేస్తుంది, నిన్నే పాడు చేస్తుంది, నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నన్ను పిలవరా లోపలికి, నేను సరి చేస్తా, మొత్తం శుద్ధి చేస్తా, శుద్ధ హృదయాన్ని నిగిస్తా. హృదయ శుద్ధి గలవారు, నీ హృదయాన్ని సరి చేస్తా నేను. నా కుమారుడు, నీ హృదయము నాకు ఇమ్మని సరి చేస్తా, దాన్ని బాగు చేస్తా, పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేస్తా, నన్ను లోపలికి ఆహ్వానించవా అని అడుగుతుండే చాలామంది తలుపు దీంట్లో షోలమితిలాగా. అయ్యో పై వస్త్రము తీసి వేసింది మరలా ధరింపనేలా, మరలా కాళ్ళు చేతులు మరలా మురికి, అడ్డవైన అన్ని తగిలిచ్చేసుకొని దేవుని దూరం చేసుకుంటున్నావు. మరలా వస్త్రం ఏం ధరిస్తాంలే, మళ్ళీ కాళ్ళు కింద పడితే మురికైపోతాయి, చేతులు మళ్ళీ మురికైపోతాయి, ఆ తలుపు తీద్దాంలే. ఆమె అతని ఎడల జాలుకొని తలుపు తీయనంతలో అతడు ఇక నీ బతుకు రోడ్డు పాలే, వీధులు వెంబడి తిరుగుతుంది. యెరూషలేము కుమార్తెలు పట్టుకొని, అమ్మా నా ప్రాణప్రియుడు మీకు కనపడితే ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లుచున్నదని అతనికి వాళ్ళు అంటారు. సర్లే కానీ నీ ప్రాణప్రియుడు ఎట్టుంటాడు ఏంటి? ముక్కు మోహం తెలియని వాళ్ళకి అడుగుతుంది రిక్వెస్ట్, నా ప్రియుడు. అప్పటికి ఆమె పరిస్థితి తెలుసా? పై వస్త్రం పోయింది, కావలు వారు కొట్టి వస్త్రాన్ని లాగేసి గాయాలు పాలు చేశారు. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? తలుపు తీయటలో. మీకు విషయం చెప్తున్నాను వినండి. ఇప్పటికీ తాళాలు మా చేతిలో ఉన్నాయి, ఇప్పటికీ తాళాలు మా చేతిలో ఉన్నాయి. ఒక టైం వస్తుంది, దేవుడు డోర్ వేసి తాళం ఎత్తుకుపోతాడు. నోవాహు లోపలికెళ్ళు, ఆయన డోర్ వేసి తాళం వేసి వెళ్ళిపోయాడు. కిటికీలో చూస్తుంటే కేకలు, అయ్యో నోవాహు నువ్వు చెప్పిన మాట మేము వినలేదు, తప్పు అయిపోయింది. డోరు ఏమన్నా నోవాహు డోర్ వేసింది నేను కాదు, ఆయన వేసుకొని తీయాలని నాకు ఉంది కానీ తీసే ఛాన్సు కొంతమందిని మార్చుకోవడానికి ఇప్పటికీ అవకాశం మా చేతిలో ఉంది. 1 సంవత్సరం గడువు అడిగాడు ఆ తోటల చెట్టు కోసం. అయ్యా 3 ఏళ్ళు చూసావుగా, ఇంకో సంవత్సరం టైం ఇవ్వా, ఇంకొక సంవత్సరం దానికి పాదు దవుతా, ఎరువేస్తా, దానికోసం తిప్పల పడతా, కాసిద్దేమో. ఇంకో సంవత్సరం 4 ఏళ్ళు అయిపోయాక ఇక తోటమాళ్ళు మాట్లాడినా ఇంకా చాలా హృదయాలు దేవుణ్ణి ఆహ్వానించకుండా తాళాలు వేసుకున్నారు. ఆహ్వానించట్లా. పరలోకమే అద్భుతమైన దేవుడు. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా కోసం మీరు ఎలా మందిరాన్ని కడతారు? అంత మహాదేవుడు నీ చిన్న హృదయంలోకి వస్తానంటే నీకెందుకు నిర్లక్ష్యం? నీ మధ్యలోకి వస్తా అంటున్నాడు, నీ ఇంటిలోకి వస్తా అంటున్నాడు, నీ హృదయంలోనికి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు, ధనవంతుడు, సినిమా హీరో నీ ఇంటికి వస్తాంటే అంత పండగ చేసుకుంటావు నువ్వు. కొంతమంది స్టేటస్లు, వాళ్ళు ఊరి హీరో అయితే స్టేటస్లు,
వాడు నాయకుడు ఆ ఊరు వస్తే ఆ జనంలో వీడి కాలు ఇరిగిద్దో, చెయ్యిరిగిద్దో, సొక్కా జరిగిద్దో. దేవుడు నీ ఇంట్లోకి నువ్వు హంగామా చేయవసలా, నీ ఇంట్లోకి వస్తా అంటున్నాడు. వద్దు, మా హీరో మా ఊరు వస్తే మేము చిచ్చుకుంటాం బట్టలు, మా నాయకుడు మా ఊరు వస్తే మేము చొక్కాలు చింపేసుకుంటాం. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుడు వస్తా అంటున్నాడు, ఆయన ముఖ్యం మనకి. దేవుని స్తోత్ర. ఆయన మనతో, మన ఇంటిలో, మన హృదయం నివసిస్తానంటున్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎటువంటి తీర్మానం చేసుకున్న ఈ కూడికల ద్వారా ఒక మంచి తీర్మానం చేసుకో, నా ప్రభువుని హృదయం నివసించునుగాక. ఆమె. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను.